హైదరాబాద్లోని అల్వాల్ సర్కిల్ పరిధిలో మచ్చబుల్లారం 133వ డివిజన్లో రాయల్ ఎన్క్లేవ్ కాలనీకి చెందిన స్ట్రీట్ నెంబర్ 8లో కొత్తగా అంతర్గత సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. సుమారుగా 12,80,000 రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ పనులను స్థానిక మాజీ కార్పొరేటర్ రా జితేంద్రనాథ్ కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. దాదాపుగా 10 సంవత్సరాలుగా రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు. చివరకు తమ సమస్యలను గుర్తించి సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకున్న మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. సరే చూడండి. కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. మరి రాయల్ ఎన్క్లేవ్ అనేది ఎప్పుడైతే 2009లో గెలిచాను, ఇక్కడ ఒక్క ఇల్లు అక్కడ నుండి ఆ గ్రేవ్యార్డ్ నుంచి తీసుకొని మన వెనకాల జొన్న బండ వరకు ఇదంతా ఓపెన్ ప్లేస్. ఓన్లీ ఇక్కడ గుమ్మల్ నగర్ తర్వాత లక్ష్మీ ఎన్క్లేవ్ లో ఒక 10 హౌసెస్ ఉండేది అంతే. అక్కడ నుండి ఇప్పటి వరకు ఇంత పెద్ద నన్ను ఆయన నిలబెట్టి 2 టైమ్స్ పెద్ద ఎత్తున గెలిపించాడు. 2009లో, తర్వాత 2016లో, తర్వాత 2021లో. మరి మీరు అందరు సహకారం మా ఎంబడి ఎల్లవేళలు ఉన్నది. డెఫినెట్ గా ఏవైతే ఇక్కడ చిన్న చిన్న రోడ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయో ఆ వర్క్స్ కూడా తొందరగా కంప్లీట్ చేసి, తర్వాత ఇక్కడ వెనకాల శ్రవంతి నగర్ కాలనీ ఇంకా వేరే వేరే కాలనీస్ లో మీరు చూసారు. కాలనీ వాసులు చాలా మంది కలవడం జరిగింది, కానీ ఫలితం జరగలేకపోయింది. చివరికి మనం అన్న దగ్గరికి వెళ్ళాము. 2 monthsలో అయిపోతుంది అన్నాడు. ఖచ్చితంగా 2 months లోపలనే కంప్లీట్ చేశాడు. దానికి అన్నకు కృతజ్ఞతలు చెప్తున్నాము. అందరి కాలనీ వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేశారు. సో ఫైనల్గా మాకు ఈరోజు రోడ్ అనేది శాంక్షన్ అయింది. ఎస్పెషల్లీ హనుమంత్ అన్నకు, జితేంద్ర అన్నకు ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా మంది కలవడం జరిగింది. ఆల్మోస్ట్ మేము రోడ్డు కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ. మనకు గుంటలతోని రోడ్డు ఉంది. మేము కేవలం అంటే ఇక్కడ ఈ కాలనీలో అందరం సాఫ్ట్వేర్ వాళ్ళే ఉన్నారు. అంటే పొద్దున్న 9ంటికి వెళ్తే రాత్రి 9ంటికి వస్తారు. కానీ ఏంటంటే రోడ్ కోసం చూస్తున్నాం, కానీ రోడ్ అనేది రావడానికి చాలా కష్టమైంది. కేవలం ఇది ఇలా కాదని చెప్పి మేము ఒకసారి మన కార్పొరేటర్ మన జితన్న దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి ఆయన ఒకటే మాట అన్నారు, మీరు స్ట్రీట్ నెంబర్ 8 నాకు తెలుసు, మీకు 2 నెలల్లో వస్తుంది అని చెప్పారు. 2 నెలలు అనగానే మేము జనరల్లీ మళ్ళీ ఒకసారి ఫాలోఅప్ చేయాలేమో అనుకుని అన్న దగ్గరికి పోతే, నేను ఆల్రెడీ చెప్పాను కదా 2 నెలలు అంటే మాటే, నా హస్తం చెప్తున్నా, అభయ హస్తం, మీకు 2 నెలలు వస్తుంది అన్నారు. అన్నట్టు 2 నెలల్లో ఎగ్జాక్ట్గా మాకు వర్క్ ఆర్డర్ వచ్చేసింది. ఇంకో 2-3 రోజుల్లో రోడ్డు కూడా ప్రారంభం కాబోతుంది.